నగర్ నుంచి లోపలికైతే స్ట్రైట్గా అయితే వెళ్ళిపోవాలి. వచ్చాక ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి అయితే వెళ్ళాలి. లెఫ్ట్కి వెళ్తే మనకి ఇక్కడే బల్కంపేట వెళ్ళమా అని మనకు ఉంటుంది. ఇక్కడ నుంచి లోపలికి స్ట్రైట్గా వెళ్ళిపోవాలండి. ఇక్కడ చుట్టుపక్కల కొంచెం మార్కెట్ కూడా ఉంటుంది సైడ్గా. మనం ఇలాగే వెళ్ళిపోవచ్చు. ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోతే మనకు బల్కంపేట ఎల్లమ్మ అయితే వస్తుంది. మీ దగ్గరికి వెళ్ళినైతే మీకు చూపిస్తాను. ఫైనల్గా అయితే బల్కమ్మ టెంపుల్ ఎల్లమ్మ దగ్గరికి అయితే వచ్చేసాను. మనమైతే ఇక్కడ నుంచి లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. ట్రాఫిక్ ఉంది చాలా. అమ్మవారి దర్శనం చేసుకోవడానికి అయితే చాలామంది అయితే ఉన్నారు ఇక్కడ. ఎందుకంటే క్యూ లైన్ ఉంది ఇక్కడ, పెద్ద క్యూ లైన్, పైగా ట్రాఫిక్ జామ్ కూడా. ఇక్కడ అమ్మవారి టెంపుల్ చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా లోపలికి వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది. అమ్మవారి దగ్గర లైన్స్ అయితే చాలా పెద్దగా అయితే ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ పక్కన ట్రాఫిక్ కూడా కాబట్టి, పక్కనే బండ్లు వెళ్తాయి కాబట్టి. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ పూజలు నడుస్తున్నాయి. చూసారా లైన్లు ఎంత పెద్దగా అయితే ఉందో. కనీసం చాలా టైం పడుతుంది దర్శనం చేసుకోవడానికి. లోపలికి అయితే మీకు చూపించలేకపోతున్నాను. ఎందుకంటే కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చేటైతే ఇక్కడికి వచ్చి అయితే ప్లేస్కి వచ్చేసేయండి. పండగ పూట అయితే రద్దీగా అయితే ఉంటుంది. ఖాళీ టైంలో అయితే ఇంకా ఫ్రీగా ఉంటుంది, మనకు దర్శనం కూడా దొరికిపోతుంది అనమాట. పండగ కాబట్టి చాలా రద్దీగా అయితే ఉంది. ఇక్కడ చాలామంది మొక్కులు కూడా తీర్చుకుంటారండి. ఇక్కడ చాలామంది మొక్కులు అయితే తీర్చుకుంటారు. ఇది ట్రాఫిక్ అంటే ఇలాగే అండి, ట్రాఫిక్ ఇలాగే ఉంటుంది కాబట్టి కొద్దిగా రద్దీగా అయితే ఉంటుంది. మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ లైన్ అంతా రద్దీగా ఉంటుంది అనమాట. ఎందుకంటే మొక్కులు తీసుకున్న వాళ్ళందరూ ఇక్కడే స్టే చేయవచ్చు. చూసారా పక్కన లైన్ అయితే ఎంత పొడుగు అయితే ఉందో. మనం స్ట్రైట్కి వెళ్ళి అక్కడ లెఫ్ట్ తీసుకుంటే అక్కడ మొక్కులు అయితే తీసుకుంటారు అన్నమాట. ఫైనల్గా బల్కంపేట ఎల్లమ్మ అయితే మీకు చూపించేసాను. మరొక కొన్ని వీడియోస్ కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త